మహి భరద్వాజ్. ఈరోజు కొన్ని మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా అంటే మనకు తెలియకుండానే కొన్ని రోగాలను పెంచి పోషిస్తున్నాం. వాటి ద్వారా అనారోగ్యం పాలవుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ నానా రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మానసికంగా శారీరకంగా చాలా వరకు నష్టపోతున్నారు. దీంట్లో మొట్టమొదటిది భోజనం విషయం. భోజనంలో చాలా మట్టికి మనం అంటే ఇప్పుడు భోజనానికి వెళ్ళాల్సి ఉంది అనుకోండి, భోజనం చేసే విధానం ఒక ప్రొసీజర్ అనేది ఉంది. అది మనకు తెలియకుండా మనం ఫాలో అవ్వకుండా మనకు నచ్చినట్టుగా తిని జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ సిస్టమ్ని ఇబ్బంది పెడుతూ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. దాంతోపాటు గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన డాక్టర్స్ పెరగడం, పేషెంట్స్ దాని గురించి పెరగడం అనేది జరుగుతుంది. దీనిలో మనం చూద్దాం. సపోజ్కి ఒక ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది? కామన్ ఫస్ట్ వెళ్ళగానే స్టార్టర్స్ అనేది ఇస్తారు. అంటే అవి మనకి ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే జీర్ణక్రియ అనేది ఏదైతే ఉందో అది రోజువారీ జరిగే ఒక ప్రక్రియ. అదేంటి? ఇప్పుడు సపోజ్కి ఒక ఫంక్షన్లో అక్కడ ఉండే ఆహార పదార్థాలను మన ముక్కు స్మెల్ చేస్తూ ఉంటుంది, కళ్ళు చూస్తూ ఉంటాయి, బ్రెయిన్ సిగ్నల్స్ని జీర్ణ వ్యవస్థకి ఇస్తుంది. అంటే ఆ జీర్ణ వ్యవస్థ దీనికి అనుకూలంగా మార్చుకొని తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రొసీజర్ అనేది జరుగుతుంది. కానీ ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి మనకు తెలియకుండా అనేది ఇప్పుడు మనం గమనిస్తే, స్టార్టర్ తాగినాం, ఎంజైమ్స్ మంచిగా ఉత్పత్తి అయినాయి. దాని తర్వాత మనం భోజనశాలకు వెళ్ళినాం. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తాం, ఏదో ఒక స్వీట్ తినడం. దాని తర్వాత మిర్చియో, బజ్జియో, బోండము. దాని తర్వాత టిఫిన్స్ సెక్షన్కి వస్తే ఇడ్లీ, దోశ, వడ, మీకు నచ్చింది ఏదైనా కానీ. దాని తర్వాత కొద్దిసేపటికి ఏంటి, ఫస్ట్ మనం తీసుకునే దాంట్లో ఏముంటుంది, ఇంకా నాన్ వెజ్కి వస్తే నాన్ వెజ్లో మటన్, చికెన్, ఎగ్స్, చికెన్ బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. దీని తినవచ్చు నాన్ వెజ్. ఇంకా రుమాల్ రోటీస్ ఇలా అంటే నానా రకాల ఇవాళ ఇవన్నీ బఫెట్ సిస్టమ్ ఉంది కాబట్టి బఫెట్లో మనకు నచ్చిన ఆహారాన్ని నచ్చినట్టుగా తింటూ ఉంటాం. అంటే ఎన్ని ఆహార పదార్థాలైనా ఇక్కడ నెంబర్ 1 పాయింట్. ఓకే, ఇది బాగుంది. దీని తర్వాత 2 రకాల ఆహార పదార్థాలు చూస్తాం. ఒకటి ఐస్ క్రీమ్, 2 ఫ్రూట్స్. దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే, నాన్ వెజ్ తిన్న తర్వాత లేదా వెజ్ తిన్న తర్వాత కానీ చిల్డ్ సంబంధించింది ఐస్ క్రీమ్ మాత్రం 100% తినకండి, అవాయిడ్ చేయండి. ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు అసలు తింటే ఏం జరుగుతుందో తెలుసా అంటే చూద్దాం. యాసిడ్స్ ఉంటాయి, దానిలో HCl యాసిడ్. ఇదేంటి అంటే దీని యొక్క 2 పనులను చేస్తుంది. ఇదేంటి, ఒకటి ఫస్ట్ తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం ఒక ఎత్తు అయితే, 2 పని అంటే మనము తీసుకునే ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాలను, క్రిములను నశింపజేస్తుంది. ఈ 2 పనులు కూడా HCl అనేది చేస్తుంది. అంత మరిగే యాసిడ్లో అంటే మీరు ఆహారం అన్ని రకాలు తిన్నారు, దాంతోపాటు చల్లంది పోయి మీ స్టమక్లో పడ్డది అంటే ఒక ఐస్ క్రీము, ఒక చిల్డ్ వాటరు, లేదా కూల్ డ్రింక్స్, లేదా అక్కడ ఉన్న చల్లని ఆహార పదార్థాలు ఏదైనా లో ఐస్ క్రీమ్ పడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీ జీర్ణక్రియ సాఫీగా సాగే జీర్ణక్రియకు మీరు బ్రేక్ డౌన్ చేసిండ్రు దాన్ని. ఒక 100 స్పీడ్తో మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు, క్లచ్ నొక్కకుండా బ్రేక్ కొట్టిండ్రు, ఏమవుతుంది? సేమ్ అక్కడ ఎంత షాకింగ్గా ఉంటుందో మీ జీర్ణ వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్ కూడా అలాగే బ్రేక్ డౌన్ అవుతుంది. డైజెషన్ అనేది లాంగ్ టైం తీసుకుంటుంది. మళ్ళీ ఎండలో పెట్టిన ఒకవేళ దగ్గర మటన్ ఎండబెట్టినాం, ఎంత కరుగుతుంది, ఎంత అరుగుతుంది. అలాంటిది మధ్యాహ్నం మనం తిన్నాము, దాని తర్వాత మళ్ళీ నైట్ తిన్నాము, దాని తర్వాత ఫంక్షన్ సీరియల్గా ఉంటే 3 days తిన్నాము. ఇది డైజెషన్ కావాలి అంటే మీ గాఢత కలిగిన ఆమ్లాలు ఎంతో అవసరం. దాన్ని మీరు చిల్లి తిని బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఫస్ట్ మీకు పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి, అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ఏదైనా రావచ్చు. దీంట్లో మొట్టమొదటిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లెక్షన్స్, పొట్ట అంతా ఉబ్బరంగా ఉండడం, అన్నవాహికల్లో మంట రావడం, ఇదంతా మండుతూ ఉండడం, వామిటింగ్స్ రావడం. దీంతో ఏంటిది, ఇవి ఇప్పుడు మీరు ఆఫ్టర్నూన్ తిన్నారు, బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ నైట్ కూడా తిన్నారు,
దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ టాక్సిన్స్, వ్యర్థాలు, మలినాలు ఇవన్నీ పెరగడం ద్వారా ఏంటిది క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కాబట్టి మీరు కానీ చిల్డ్కి సంబంధించినవి, దాంతో బటర్ మిల్క్ అయిండొచ్చు, వాటర్ చిల్డ్ వాటర్ అయిండొచ్చు, ఐస్ క్రీమ్ అయిండొచ్చు, ఇవి 100% తినకండి. బయటకు వచ్చేటప్పుడు మీరు ఫ్రూట్స్ తినడం చాలా ఆరోగ్యకరం. ఇట్లా చేస్తే మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దాంతో పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రో ఎంట్రాలజీకి, జిఆర్డీకి సంబంధించిన ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అంటే పొట్ట ఒకసారి డ్యామేజ్ అవ్వడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు, అంటే ఇప్పుడు జీర్ణ క్రియ బ్రేక్ డౌన్ అవడం వల్ల, దాని తర్వాత ఇప్పుడు యాంటాసిడ్ సిరప్స్, ఈనో లాంటివి, దాని తర్వాత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏమంటారు ఎండోస్కోపీ, చాలా రకాల ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పెంచి పోషించి మీ డైజెషన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవడంతో పాటు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులను మీరు అవాయిడ్ చేస్తే, మీరు ఆహారం తినడానికి ముందు వాటర్ తాగడం, అది కూడా చిల్డ్ వాటర్ కాదు, మామూలు వాటర్ తాగడం, భోజనం మొత్తం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ 100% తినకపోవడం అనేది, చిల్డ్కి సంబంధించిన కూల్ డ్రింక్స్ కానీ ఏది కానీ తాగకపోవడం అనేది ఎంతో ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది.